వచ్చిన పాడుకుందాం. దైవ తనయా క్రీస్తు నాథుడా కైరా పాపులా కైతానమే జిందివా దేవుడే నిన్ను పంపినాడా దైవ తనయా క్రీస్తు నాథుడా కైరా నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను అమృతుడనైతే కానీ ఇదిగో సభ్యుడనై ఉన్నాను మరియు మరణము పాతాళ లోకము యొక్క
వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. నెలలో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరం వరకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజములు ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబాల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకోవలెను. తిరిగి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలెను, అలాగు చేసి ఆ పెట్టెనికి ఆ పాత్రలోనికి త్రాగవలెను. అవి సహాయకులు కూర్చొని ప్రార్థన చేసుకుంటాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ఖాళీ స్థలాలు వెనుకున్న వారు ముందుకు జరిగి సహకరించి బస్సులో కూర్చోండి. ప్రేమగలిగిన వారు తండ్రి యేసుక్రీస్తు వారికి నా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సంవత్సరము మొదటి నెల మొదటి పరిశుద్ధ ప్రభు పండుగ దినాన ఈ ప్రశస్తమైన ఆశీర్వచనపు పాత్ర వద్ద ఈ పరిశుద్ధాలయంలో నీవు చేసిన మొదటి సంగతులను తలపోసుకొని ఆరాధించడానికి మీరు ఇచ్చిన మీ కృప కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తిరిగి మా మధ్య వచ్చిన ఆశీర్వచన పాత్రలతో సమీపస్తులకు చెప్తుండగా కనికర సంపన్నులైన దేవా, మీ వాక్యం యొక్క మొదటి స్నానం నాకు దయచేసి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంధింపుతో సరిచేసుకున్న వారమై యోగ్యమైన విధానంలో పాల్పొంపులు పొంది వ్యక్తిగత కుటుంబ సంఘ సేవా జీవితంలో ఇహపర ఆశీర్వాదములకు స్వతంత్రులుగా చేస్తూ రమ్మని ప్రాధాన్యపడచ్చు. రాగలిగిన ప్రతి వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి వారు మీకు ప్రశస్తమైన వారు. ఏ ఒక్కరూ కూడా అపవాది వశములోనికి వెళ్లకుండా ప్రతి ఒక్కరిని వారి వారి కుటుంబాలను ఇహమందు పరమందు మీ వశమునందు భద్రపరుస్తూ ఈ సంవత్సరం సార్వత్రిక సంఘ వాగ్దానము ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి ప్రతి వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడన్న మీ లేఖనము నెరవేర్చమని మరో పర్యాయము అత్యంత అల్పుడను అవాగ్యుడను అపాత్రుడను మీ దయను మీ కనికరమును మీ వాత్సల్యతను మీ కృపను నాకును నా తలంపులను స్వరములను నన్నును మీ దహించు అగ్ని చేత శుద్ధీకరణ ఇచ్చి ప్రీతికరమైన పరిచయం చేయుటకు సిద్ధపరుస్తూ రమ్మని మీ నిత్య నిబంధన రక్తపోషకులను తెచ్చుకుంటుంది. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట హృదయపూర్వకంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోని నిర్గమకాండము 12వ అధ్యాయం 2వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. నెలలో ఈ నెల మీకు మొదటిది. ఇది ఈ సంవత్సరమునకు మొదటి నెల. మొదటి నెలలో ఈ ప్రభు దినము మొదటి ప్రభు దినం. మన ప్రభు అయిన వారు ఏమై ఉన్నారు అంటే మొదటి వాడు. ఏమై ఉన్నాడండి? మొదటి వాడు. ఆయనే ఆది, ఆయనే అంతము, ఆయనే అల్ఫా, ఆయనే ఓమేగా. ఈ ఆది అయిన లేక ఈ మొదటి అయిన దేవుడు తన ప్రజలైన మన విషయంలో చేసిన కార్యాలు 5ని జ్ఞాపకం చేసుకొని ఆరాధిస్తూ వచ్చాం. వాటిలో మొదట ఆయన ఏం చేసినాడు అంటే ప్రేమించినాడు. మొదట ఆయన ఏం చేసినాడు అంటే రక్షించినాడు. మొదట ఆయన ఏం చేసినాడంటే కటాక్షించినాడు. మొదట ఆయన ఏం చేసినాడు అంటే ఏర్పరచుకొనినాడు. మొదట ఆయన ఏం చేసినాడంటే మన కొరకై వలకు చేయబడిన గొర్రెపిల్లగా
శిలువ మరణ భూస్థాపన పునరుద్ధాన కార్యమును జరిగించున్నాం. ఈ 5 మొదటి ఆత్మ సంబంధమైన మేలులు మన వల్ల జరిగించినందుకు మనం ప్రభుని ఆరాధిస్తూ వచ్చాం. ఇప్పుడు తిరిగి ఆశీర్వచన పాత్ర ఎదుగు వచ్చే సమయాన ఈ వాక్యం ఆధారం చేసుకొని మొదట మనము ప్రభువుకి ఏమి చేయబద్ధులమై ఉన్నాం, ప్రభు విషయంలో ఆయన సంకల్పం విషయంలో మనము మొదట చేయవలసిన సంగతులు ఏమని పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. అనుకున్న సమయ హద్దుబాతులను బట్టి 5 లేక 7 విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. నెంబర్ 1, నిర్గమకాండము 12వ అధ్యాయము 15వ వచనం. 7 దినములు పులియని రొట్టెలు తినవలెను. మొదటి దినమున మీ ఇళ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు మనుషుడు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలీయుల నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినములయందు ప్రతివాడు తినవలసినవి మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదియుగాక మరి ఏ పనియు మరి మొదటి నెల మొదటి దినము మొదటి పరిశుద్ధ ప్రభు దినమందు మొదట ఆయన ప్రేమకు పాత్రులైన తన ప్రజలైన వారు ఏమి చేయవలసిన వారిగా ఉన్నారని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుందంటే, వారి యొక్క హృదయంతరంగంలో నుండి, కుటుంబ జీవితంలో నుండి, ఆత్మీయ జీవితంలో నుండి పులిసినది ఏది కూడా ఉండకుండా దానిని పారవేయవలెను. ఇట్ స్పీక్స్ టు శాంటిఫైడ్ లైఫ్. మొదట మనం ప్రభు పక్షంగా ఏం చేయాలి అంటే, మన హృదయంతరంగంలో, ఆత్మీయ జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో పులిసినది ఏది కూడా, అనగా పాతది ఏది కూడా మనకు బాగా తెలుసు కదా. పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతయు ఏమవుతుంది, పులియజేయదు. మన జీవితంలో చిన్న పులిసినది ఏదైనా ఉంటే మన ఆత్మీయ జీవితం అంతము వరకు చేరకుండా, నిత్యత్వంలోనికి చేరకుండా మనలను పతనావస్థకు తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి మొదట మనం చేయవలసింది ఏంటయ్యా అంటే, మనలో నుండి, నా మట్టుకు నాలో నుండి, నీ మట్టుకు నీలో నుండి, మనలో నుండి పులిసిన పిండిని తీసివేయాలి. లేకపోతే ఏమవుతాము? చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయనని మీరు ఎరుగరా. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యములను పులియని రొట్టెతో పరిశుద్ధ ప్రభు పండుగ దినమున ఆశీర్వచన పాత్రను ఆచరించబద్ధులం. కనుక ప్రియమైన సోదరి సోదరుడా, ఈ పాత జీవితమును దేవుడు ప్రేమించి క్రొత్త సంవత్సరం ఇచ్చినాడు కనుక మనలో ఉన్న పాత రోత పులిసిన ప్రతి స్థితిని ఎవరైతే తీసివేసుకోగలుగుతారో వారేమవుతారయ్యా అంటే, మొదటి వారితో నిత్యత్వంలో ఉంటారు. లేకపోతే వారేమవుతారు? కుమార్ చెప్పండి.
మార్క్సు వార్త 10వ అధ్యాయము 31వ వచనం. మార్క్సు వార్త 10వ అధ్యాయము 31వ వచనం. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు. మొదటి వారు మొదటి వారగుదురు. మొదటి వారు ఏమైపోతున్నారండి? క్లాసులో యావరేజ్ స్టూడెంట్ పాస్ అయినా ఫెయిల్ అయినా వారికి పెద్ద బాధ అవుతుంది. క్లాసులో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వకపోతే, ఫస్ట్ ర్యాంక్ రాకపోతే వాడికి కలిగే బాధ టీచర్స్ని అడిగితే బాధ వేస్తుంది. అలాగే ప్రభువునందు నీవు నేను మనము మొదటి వారిగా ఉండగా ఈ పులిసినది మనలో ఉంటే, పాతది మనలో ఉంటే, దాని గురించి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పదాలు ఉపయోగించాడు. ఏమిటది? 8వ వచనంలో మొదటి కొరింథీ 5:8 వారిద్దరూ మొదటి కొరింథీ 5:8 కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు గత సంవత్సరము మనము దేవుని విషయంలో దుర్మార్గముగా ఏమైనా వ్యవహరిస్తే, గత సంవత్సరంలో మనము దేవుని విషయంలో ఏమైనా దుష్టత్వమును కలిగి ఉంటే, గత దినాలలో మన ఆత్మీయ జీవితంలో దుర్మార్గము కానీ దుష్టత్వం కానీ కులిసినది కానీ ఏదైనా ఉంటే, నూతన సంవత్సరము ఆయుష్ను పొడిగించిన ఆ దేవుని కొరకు నూతన పరచబడు నిమిత్తమై మొదటిగా మనల్ని మనము ఏం చేసుకున్న భద్రమయ్యా అంటే నూతన పరచుకొని పాతదైన దానిని తీసివేసుకున్న బద్దులం. అలా గనక లేకపోతే మొదటి వారు ఏమైపోతారయ్యా అంటే, అక్కడక్కడ చాలా మంది విశ్వాసులు మనకి బస్సులో కానీ ట్రైన్లో కానీ సువార్త చెప్తా ఉంటే, మేము కూడా ఒకప్పుడు ఎప్పుడో సాహసమైందండి, ఒకప్పుడు ప్రార్థన చేస్తే తులసే వర్షం ఆగిపోయిందండి, ఒకప్పుడు ప్రార్థన చేస్తే మంచం మీద ఉన్న మనిషి లేచి వచ్చాడండి, ఒకప్పుడు ప్రార్థన చేస్తే ఊరు తల్ల కిందలైందండి, ఒకప్పుడు ప్రార్థన చేస్తే జనులందరూ ఆశ్చర్యపోయారండి, ఒకప్పుడు బైబిల్ పట్టుకొని వెళ్తుంటే మా ఇంట్లో వాళ్ళందరూ కళ్ళు తిరిగినాయండి, వీడేనా ఈమెనా అని ఒకప్పుడు అలా చేసేమండి అని చెబుతూ, మరి ఇప్పుడండి అంటే అయ్యో పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఆ మొదటి ప్రేమను కోల్పోయామండి, ఆ మొదటి ప్రార్థనను కోల్పోయామండి, ఆ మొదటి భక్తిని కోల్పోయామండి, ఆ మొదటి ఆత్మీయతను కోల్పోయామండి. నీ నా దేవుడు నిన్ను నన్ను మొదటిగా ప్రేమించిన వాడు అంతము వరకు నీ ఎడల అదే ప్రేమను కనబరుస్తుంటే, ఆయనను చూచి ఆయన కోరిన విధానంగా ఆయన సెలవిచ్చినట్లు ఈ ఆశీర్వచన పాత్రలోనికి చేయడానికి మనలో ఉన్న దుర్మార్గమును దౌర్జన్యమును దుష్టత్వమును పులిసిన దానిని తీసివేసుకోవడానికి తరుణం ఇస్తుంటే, తీసివేసుకోలేక నాలాంటి వారిని చూసో ఎవరిలాంటి వారినో చూసో మరెవరినో చూసో నీ కొరకు ప్రాణం దారిపోయిన వారిని చూచి నీవెందుకు పులిసిన పిండితో నీ ఆత్మీయ జీవితమును నిత్యత్వంలోకి చేర్చుకోలేక నిత్య నాశనానికి పరుగులు తీస్తూ పులిసినది దాచుకుంటావు. మన మిత్రులైన ఇశ్రాయేలు ఆత్మీయంగా నష్టపోవడానికి, దైవ సంబంధమైన ఆశీర్వాదంలో కొనసాగలేక పోవటానికి కారణం ఏంటంటే, దానిని తినవలసిన విధానంలో తినమని దేవుడు చెప్పగా, తినవలసిన విధానంలో తినక పస్కా బలి పశువు యొక్క వదలబడిన గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ కిందకి రాలేక ఆచారంతో కూడిన పస్కా పండుగను ఆచరించి ఆధ్యాత్మిక జీవితంలో వారు కనుమరుగైపోయారు. సోదరి సోదరుడా, ఏ సేవకుడు నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని దారిపోయలేదు, ఏ విశ్వాసి నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని దారిపోయలేదు, బైబిల్లో ఉన్న ఏ భక్తుడు నీ కొరకు నా కొరకు వదకు తేబడిన గొర్రె పిల్లగా వధించబడి ప్రాణదానం చేయలేదు. ఎవరిని చూసి మనకు రక్షణ కలిగింది? ఎవరి ప్రేమను బట్టి మనం పరలోక సంబంధులుగా మార్చగలిగినాం? ఎవరిని బట్టి మనము జాలి దయ కనికరము వాత్సల్యత పొందినాం? ఇది ఎవరిని చూచి నీ పరిశుద్ధతలో, నీ ప్రత్యేకతలో, నీ పరమాశీర్వాదంలో, నీ హృదయంలో పులిపిండిని దాచుకుంటున్నావు. ప్రభు సెలవిస్తున్నాడు, ఈ ఆశీర్వచన పాత్రలోనికి రావాల్సిన మనము మొదట
మన జీవితంలో ఉన్న మన మధ్యకు మనకు మన కుటుంబాల్లో ఉన్న పులిసినంతా ఏం చేయాలా? ఏమని తీసివేయమంటావన్నా? నిన్ను చూస్తే, నిన్ను చూస్తే, వీళ్ళని చూస్తే, వాళ్ళని చూస్తే అని అపవాది నిన్ను ప్రలోభ పెడుతుంటే మరలా చెప్తున్నా, బయటలు పట్టుకొని చెప్తున్నా, గొంతులో ఊపిరినంత వరకు చెప్పగలిగిన సత్యం ఏ వ్యక్తి వరకు ప్రాణం పెట్టలేదు. భర్త అయినా, భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, తమ్ముడైనా, అన్నైనా, చెల్లి అయినా, పిల్లలైనా, స్నేహితులైనా, కులమైనా, మతమైనా, బలమైన, ధనమైన, ఈ లోక సంబంధం ఏదైనా ఏ వ్యక్తి నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని దారిపోయలేదు. పరలోకమందున్న దేవుడే మొదట నీ కొరకు నా కొరకు వరకు దేవుడిని గొర్రెపిల్లగా పస్కా బలి పశువుగా వధించబడి నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయన వైపు చూడు, ఆయనను చూడు, ఆయన కొరకు చూడు. ఆయన ద్వారా సంపూర్ణంగా రక్షణలోకి రావడానికి నిన్ను నీవు, నన్ను నేను ఆశీర్వచన పాత్ర ఎందుకు సరిదిద్దుకున్న భక్తులం. ఏ వ్యక్తిని చూసినా కలిగిన రక్షణలో నుంచి మొదటి స్థితిని కోల్పోయి అపవాది యొక్క అంతిమ స్థానంలోకి వెళ్ళేవాడు ఎవరైనా సరే, సీనియర్ గాడ్ సర్వెంట్స్ అయినా, ఈ రోజే సేవకు సమర్పించుకున్నటువంటి గాడ్ సర్వెంట్స్ అయినా, దేవుడు ఎవరిని ఉపేక్షింపడు. దైవ నియమము ఆయన ఎన్నడూ కూడా మార్చడు. దైవ నియమము ఆయన మార్చడు. మనలో పులిసినది ఏం చేయాలా? తీసివేసుకో. పుల్లట్టేసిస్తే తింటారండి, ఇడ్లీ పులుపుగా ఉంటే తింటారండి, జస్ట్ పులిసిపోయిన ఇడ్లీ పిండితో ఇడ్లీ వేసిస్తే తింటారండి. కొత్త సంవత్సరం కూడా పాతదైన పులిపిండి హృదయంలో పక్కన స్టోరేజ్ పెట్టుకొని ఆశీర్వచన పాత్ర ఎందుకు వస్తే ఆయన నీ ఆరాధన ఆగ్రహించి నిన్ను ఆయన స్వాగతంలోనికి స్వీకరిస్తాడండి. సోదరా, మొదటిగా మనము శాంటిఫైడ్ లైఫ్, మనము పులిసిన దానిని తీసివేసుకుని ప్రాయశ్చిత్తమును పొందిన వారమై మన కొరకై వరకు చేయబడిన పస్కా గొర్రెపిల్లైనటువంటి యేసుక్రీస్తునందు ఆశీర్వచన పాత్రలో క్షేమయ్య. రెండో చూస్తామండి, నిర్గమాకాండము 40వ అధ్యాయం. నిర్గమాకాండము 40వ అధ్యాయము 2వ వచనం. మొదటి దినమున చాలు. మొదటి నెలలో మొదటి ప్రభు దినమున ప్రత్యక్షపు గుడారమును ఏం చేయాలా? పడగొట్టవలన. నిలబెట్టవలెను. ఈ ప్రత్యక్షపు గుడారము బైబిల్లో 5 విధాలుగా చెప్పబడుతూ వచ్చినది. మొదటిది ఏంటంటే అబ్రహాము దినాలలో బలిపీఠం అని అంటారు, మోషే దినాలలో ప్రత్యక్షపు గుడారం అని అంటారు, దావీదు సొలొమోను దినాలలో దేవాలయం అని అంటారు, యేసుక్రీస్తు వారి ఉన్న దినాలలో సమాజ మందిరం అని అంటారు, యేసుక్రీస్తు వారి పునరుద్ధారణ తర్వాత సంఘము ఆవిర్భవించిన దినాలలో, సంఘము ఏర్పడిన దినాలలో సంఘము లేక సార్వత్రిక సంఘము అని అంటారు. మొదటిది బలిపీఠం, రెండవది ప్రత్యక్షపు గుడారం, మూడవది దేవాలయం, నాలుగవది ప్రత్యక్షపు గుడారం లేక సమాజ మందిరం, ఐదవది సంఘం. ఈ సంఘం ఎవరైనా అంటే బెరాకగా నిర్మించుకున్న 4 వైపులను 4 గోడలు కాదు. సంఘం ఎవరైనా అంటే నువ్వే. ఎవరైతే దేవుని ప్రేమకు మొదట పాత్రులైనారో, ఎవరైతే మొదట ఆయన రక్షణకు పాత్రులైనారో, ఎవరైతే ఆయన కటాక్షమును, కనికరమును, జాలిని, దయను, వాత్సల్యతను స్వతంత్రించుకున్నారో, ఎవరైతే ఆయన నా కొరకే పస్కా బలిపశువుగా వరకు దేవుడైన గొర్రెపిల్ల నిలువబడినదని ఎరిగినారో వారు ఎవరైనా అంటే దేవుని సంఘం, వారే దేవుని మందిరం, వారే దేవుని ఆలయం, వారే దేవుని ప్రత్యక్షపు గుడారం. అమర్చమైన కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 3:16 దేవుని ఆలయమై ఉన్నారనియు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు
నిలబెట్టే వారిగా. ప్రేమ సహోదరి సహోదరుడా, మీ హృదయంలో నివసిస్తున్న పరిశుద్ధుడైన దేవుడు మీ యందు ఆనందిస్తున్నాడా? నీ యందు నీ ఆరాధనను ఆగ్రహిస్తున్నాడా? అలాగైతే అలాంటి నీవు నేను మనము ధన్యులం. నీ పరిశుద్ధాలయమైన నీవు నిలబెట్టబడినవా? ఆ గొర్రెపిల్ల ఏముంది? పడిపోయిందా? నిలబడిందా? అదే కదా మనం చదివినాక ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనంలో వలకు తేబడిన గొర్రెపిల్ల ఏమై ఉన్నదా? నిలబడి ఉన్నది. ఇప్పుడు ఆ ప్రత్యక్షము గుడారమై ఉన్న నీవు, ఆ పరిశుద్ధాలయమై ఉన్న నీవు, ఆ సంఘమై ఉన్న నీవు, ఆ బలిపీఠమై ఉన్న నీవు, ఆ దేవుని ఆలయమై ఉన్న నీవు పడిపోయిన వారిగా ఉండకూడదు, పడగొట్టబడిన వారిగా ఉండకూడదు. ఈ దినాన నిన్ను పడగొట్టడానికి శత్రువు శక్తి వంచన లేకుండా ఎవరినైనా వాడుకుంటుంది, ఎలాంటి వారినైనా వాడుకుంటుంది. అలాంటి వారి క్రియలను బట్టి నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను పడిపోకుండా ఏమై ఉండాలా? జాగరూకులమై ఉండాలా. నీ ఆలయం నిలవబెట్టబడాలి. మోషేకి దేవుడు ఇచ్చినటువంటి దైవం నీవు అది అనగలండి. 42 నిర్గమకాండం 42వ వచనం. మొదటి నెలలో నీవు ప్రత్యక్ష మందిరమును నిలవబెట్టవలెను. చాలండి. నీ ద్వారా నా ద్వారా దేవుని మందిరమై ఉన్న నీవు నేను మనము ఇతరులు ఎవరిని పడగొట్టేవాడుగా కాక స్థానికంగా మనందరం చేరి వస్తున్నటువంటి స్థానిక సంఘము మరియు సార్వత్రిక సంఘమును పడగొట్టేవాడిగా కాక, ఆ గోడలకు బీడలు మార్చేవాడిగా కాక, ఆ గోడలు కూలిపోయేటట్లు చేసేవాడిగా కాక, ఈ ప్రత్యక్షపు గుడారము, ఈ పరలోకపు దర్శనమై ఉన్న ఆది అపోస్తుల యొక్క సంఘ సర్వసత్య స్థాపనను నీ మటుకు నీవు, నా మటుకు నేను, మన మటుకు మనము నిలబెట్టే వారిగా ఉండాలి. ఇది మొదట నీవు నేను మనము ప్రభు కొరకు చేయవలసిన వారిగా ఉన్నాం. మొదట మనకై మనము పులిసినదేమీ లేకుండా పస్కా పండుగ ఆచరించడానికి, ఇది నా కొత్త నిబంధనలో ఆశీర్వచన పాపలో యోగ్యంగా చేయవేయడానికి పులిసినది దుర్మార్గత, దోషము, దుష్టత్వము ఏదీ లేకుండా పరిశుద్ధతలోనికి వచ్చిన వారమై పాపలో చేయవేయబడుతున్నాం. రెండవదిగా పడిపోయిన వారిగా కాక, ఇతరులను పడగొట్టే వారిగా కాక, స్థానిక సంఘము మరియు సార్వత్రిక సంఘము పడిపోవడానికి కారణమైన వారిగా కాక, మన మట్టుకు మనము నిలబడుతూ, ఇతరులను నిలబెడుతూ, స్థానిక సంఘము మరియు సార్వత్రిక సంఘము నిలబడుటలో యెహోషువ యుద్ధ భూమిలో ఉంటే ఎవరు ప్రార్థన చేస్తున్నారండి? చెప్పాలండి. యెహోషువ యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? మోషే ప్రార్థన చేస్తున్నాడు. మోషే ప్రార్థన చేస్తూ చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు చేతులు ఏమైనాయి? సడలిపోతా ఉన్నాయి. అప్పుడు ఎవరు వచ్చారండి? అహరోను, ఊరు, వీరిరువురు వచ్చి ఏం చేస్తున్నారు అంటే చేతులను సమోచితంగా ఈ చేతుల పైకి ప్రార్థిస్తున్నప్పుడల్లా యెహోషువ యుద్ధ భూమిలో విజయశాలిగా నిలబడుతున్నాడు. ఈ చేతులు సడలినప్పుడల్లా యెహోషువ యుద్ధ భూమిలో పడిపోయి అపజయంలోనికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇప్పుడు విజయము యెహోషువను బట్టి వచ్చిందా? మోషేను బట్టి వచ్చిందా? అహరోనును బట్టి వచ్చిందా? ఊరును బట్టి వచ్చిందా? ఎవరిని బట్టి వచ్చింది? వెరీ గుడ్. ఇంకా ఎవరిని బట్టి వచ్చింది? వెరీ గుడ్. ఒక్కొక్క పేరు చెప్పండి. ఎవరిని బట్టి వచ్చింది అంటే సమిష్టి కృషి. యెహోషువ ఒక్కడే ఉంటే విజయం రాదు, మోషే ఒక్కడుంటే విజయం రాదు, అహరోను ఒక్కడుంటే విజయం రాదు, ఊరు ఒక్కడుంటే విజయం రాదు, యెహోషువ యుద్ధ సైన్యం మాత్రం ఉంటేనే విజయం రాదు, వీరు మాత్రం ఉంటేనే విజయం రాదు. విత్తేది ఒకరు, నాటేది ఒకరు, నీరు పోసేది ఒకరు, వృద్ధి కలుగు చేయవాడు ఎవరైతే దేవుని మందిరమై ఉన్నారని గుర్తెరిగి తాము దేవునిలో నిలబడుతూ ఇతరులను నిలబెట్టాలని, స్థానిక సంఘము సార్వత్రిక సంఘము నిలబెట్టాలని దైవికమైన నియమములో దేవుని దృష్టికి కనబడేవారిగా ఉంటారో వారి హృదయంతరంగమై ఉన్న పరిశుద్ధాలయమును దేవుడు నిత్యత్వంలో దవడ సింహాసనం యొక్క నిలబెట్టి
శ్రేష్టమైన బహుమానం ఇస్తాడు. ప్రియమైన దేవుని సంగమా, చిన్న 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 స్వల్పమైన పులిసిన వాటిని హృదయంలో స్టోరేజ్ చేసుకొని ఎందుకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును అనుభవించలేక నిలబడలేక పడిపోయే స్థితికి నిన్ను నీవు ఆ అనాలోచనకు అప్పగించుకుంటావు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో రాయబడింది, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పులిసిన పిండిని విడిచిపెట్టి విశ్వాసానికి కర్త దానిని కొనసాగించు యేసు వైపు చూడగలిగితే నిన్ను నిలబెట్టువాడు ఆయన. విచారం ఏంటంటే ఈ నెల క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే తక్షణంగానే నిలబడ్డవాడు కూడా పడిపోతున్నాడు. దీనివైపే ఆకర్షించబడుతున్నారు. ఈవెన్ హెబ్రోను సహవాసంలో విశ్వాసులుగా పిలువబడుతున్న వారి గృహాల్లో కూడా అలాంటి వారి ఫోటోలు, క్యాలెండర్లు, డైరీ ఉంటున్నాయి. ఆధ్యాత్మికంగా పడిపోవడానికి ఇలాంటివే కారణం. దేవుడు సార్వత్రిక సంఘ సాక్ష్యమును తన దాసుడు లేఖన బసిలియా ద్వారా వాక్యానుసారమైన ప్రత్యక్షతనిచ్చినాడు. నీకు సంఘ ప్రార్థన ఉంది, ఉపవాస ప్రార్థన ఉంది, బైబిల్ స్టడీ ఉంది, ప్రత్యేకంగా ఆరాధన ఉంది, ప్రత్యేకంగా ఆశీర్వచన పాత్ర ఉంది, ప్రత్యేకంగా సువార్త ఉంది, ప్రత్యేకంగా వాచన సర్వీస్ ఉంది, ప్రత్యేకంగా ఆన్లైన్ ప్రేయర్ ఉంది. ప్రత్యేకంగా ప్రభువైన దేవుడు పరిశుద్ధ గ్రంథం ఆధారం చేసుకుని గుడ్డేసుకోవాలని ఉన్నాడా? లేఖన బసిలియా గారు వాక్యం అందిస్తుంటే వాక్యానుసారమైనటువంటి కీర్తనలు ఉన్నాయి. ఇది నన్ను ఆధ్యాత్మికంగా పడిపోవడానికి కారణం. పులిసినవి కొంచెమైనా ముద్దంతయు ఏం చేస్తుంది? పులియ చేస్తుంది. మోషేతో చెప్తున్నాడు, మోషే ప్రత్యక్షపు గుడారం నువ్వేం చేయాలా? నిలబెట్టాలి. మన పరిశుద్ధ మన హృదయంతరంగా ఉన్న పరిశుద్ధుడైన దేవుడు మనలో పడి ఉన్నాడా? నిలబడి ఉన్నాడా? నిలబెడుతూ ఉన్నాడా? మొదట మనము చేయవలసినది ప్రభువులో మనము స్టాండ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు నిలిచి ఉంది. కూడా చూస్తామండి పరిశుద్ధ గ్రంథం నుండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమను తామే అప్పగించుకొనిరి. చాలండి. మూడవది, మొదట మనం చేయవలసింది ఏమిటయ్యా అంటే దేవుని చిత్తానుసారంగా నీ మటుకు నీవు, నా మటుకు నేను, ఎవరి మటుకు వారు, ఎవరైతే దేవుని ప్రేమను రుచి చూచారో వారి ఆత్మను దేవునికి ఏం చేయాలండి? వారు దేవునికి అప్పగించుకోవాలి. ఏమేమి అప్పగించుకోవాలా? బైబిల్లో నాకు తెలిసి 35 సంగతులు రాయబడ్డాయి. ఉదాహరణ చూడండి, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలను. ఓ ప్రియమైన క్రైస్తవ సంఘమా, ఓ ప్రియమైన క్రైస్తవ కుటుంబమా, ఓ ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకు బాధ కలుగుతుందేమో, దుఃఖం వస్తుందేమో, నింద వస్తుందేమో, అవమానం వస్తుందేమో, కలవరం వస్తుందేమో. అయితే వీటన్నింటిలో కూడా నమ్మకమైన సృష్టికర్తకు నీ ఆత్మను నువ్వు అప్పగించుకుంటే ఆయన ఎవరయ్యా అంటే నమ్మదగినవాడు. నీ ఆత్మీయ జీవితాన్ని ఆరని ఉండడానికి పంపకుండా నీవు నీ ఆత్మను ఆయనకు అప్పగించుకున్నావు కనుక ఆయన కృపా మహదైశ్వర్యముల నుంచి దైవ అనుగ్రహమును ఇహమందు పరమందు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. కాబట్టి నీ ఆత్మను ఎవరికి అప్పగించుకోవాలా? శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు, ఇంటర్వ్యూ వచ్చినప్పుడు, లైఫ్ పార్ట్నర్ కోసం వెయిట్ చేసేటప్పుడు, అన్ని విషయాలలో కలుగుతున్న దుఃఖాలు ఎవరికి అప్పగించుకోవాలా? మనం ఎవరికి అప్పగించుకుంటాం? మన ముందు కొంతమంది ఉంటారు కదా దారి చూపించడానికి, వాళ్ళకి అప్పగించుకుంటాం. ఉదాహరణకి యోహాను సువార్త 8వ అధ్యాయంలో చివరి వచనంలో యేసు ప్రభువు రాళ్లతో
కొట్టి చంపాలడానికి రాళ్ళెత్తారు. చదవండి మధ్య యోహాను సువార్త 8వ అధ్యాయం ఆఖరి వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 59వ వచనం. కాబట్టి వారు ఆయన మీద దూటకు రాళ్ళు ఎత్తిని గాని యేసు దాగి దేవాలయం నుండి యేసు ఎక్కడ ఉన్నాడంట? దేవాలయంలో ఉన్నాడు. రాళ్ళు ఎత్తే వాళ్ళు ఎక్కడ ఉన్నారంట? దేవాలయంలో ఉన్నారు. దేవాలయంలో నుంచి రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయంట? వీళ్ళ ముందు కొంతమంది అలా మాది చూపి వెళ్ళారంట. ఎవరంట వాళ్ళు? ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపంలో పట్టబడుతున్న స్త్రీని యేసుప్రభువు దగ్గరికి తీసుకొచ్చి ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చి యేసుప్రభువుని పట్టుకొని వాళ్ళు ఏమన్నారంటే, మా మోషే ధర్మశాస్త్రం ప్రకారము పాపం చేసిన వాళ్ళని ఏం చేయాలా? రాళ్ళతో కొట్టి చంపాలి. మోషే ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? ద్వితీయోపదేశకాండం 22:22లో ఇరువురిని పట్టుకొని రావాలి. కానీ వీళ్ళు ఎవరు పట్టుకొచ్చారు? ఒక్కనే పట్టుకొచ్చారు. ధర్మశాస్త్రం ఆయన అయి ఉంటే రాత్రి దగ్గర లేకపోతే ఎట్లా వీళ్ళు? అప్పుడు ఆయన అన్నాడు, మీలో పాపం చేయడం వాడు ఎవడైనా ఉంటే రాయి వేసి అక్కడ కొట్టి చంపండి అంటే చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఆ రాళ్ళు ఎక్కడేశారు? బయటికి వెళ్ళేయచ్చు కదా, లోపల వేసారు. ఆ రాళ్ళు ఎక్కడేసారు? వాళ్ళు రాళ్ళు లోపటేసి బయటికి వెళ్ళారు. చూడండి ఎంత భయంకరమో. భవిష్యత్తు నేను అనుకుంటాను, నాలాంటి వాళ్ళు భవిష్యత్తులో వస్తారు, ఎటు తిరిగి ఉండడానికి అవకాశం లేదు, అసలు ఆయనే కొడితే పోలా. ఆ రాళ్ళు మాదిరిగా వాళ్ళు అక్కడ పడేసి వెళ్ళారు కనుక ఇప్పుడు ఆ రాళ్ళు కొట్టుకుని ఎవరు చంపాలనుకున్నారు? దైవమా, క్రైస్తవ జీవితంలో నీకు కలుగుతున్న ఆత్మ సంబంధమైన శోధనలలో నీ ఆత్మను దేవునికి అప్పగించుకోగలిగితే నీ దేవాలయం దేవుడు నిత్యత్వంలో నిలబెట్టగలడు. మొదట నీవు నేను మనం చేయవలసింది ఏమిటంటే మన ఆత్మను ఆయనకు ఏ మనుషుల వైపు చూడవద్దు, విశ్వాసానికి కట్ట దాన్ని కొనసాగించు, యేసు వైపు చూడు. యేసు క్రీస్తు వారే ప్రాణదానం చేయించినప్పుడు చివరిగా ఒక ప్రార్థన చేశారు. గుర్తున్న చెప్పండి, తండ్రి నా ఆత్మను మొదటి ఎట్లా నేను చివరిగా అంటే తండ్రి నా ఆత్మ నీ చేతికి. మీరు మొదటి మాటలో పరిపూర్ణులు కనుక ఆ మాట చెప్తున్నారు. ఏమంటది? మీరేమి చేస్తున్నారు? మీరు ఎరుడు కనుక వీరిని క్షమించే గుణం మీకుంది, నేను నాకు లేదు. అందుకే మీకు ఆ మాట గుర్తొచ్చింది. నాకేం గుర్తొచ్చింది అయ్యా అంటే తండ్రి నీ చేతికి నా ఆత్మను. ఇక్కడ కూడా దేవుడు ఆత్మ ఏం చెప్తుంది అంటే మొదట మనము మన ఆత్మ ఆయనకు. నీ సమస్య ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ కన్నీరు ఏదైనా, నీ కలవరం ఏదైనా, నీకు కలిగిన ఏదైనా మొదట ఆత్మీయ ఆయనకు అప్పగించు. దేవుడు చిత్తానుసారంగానే నిన్ను ఆశీర్వదించే ఆశీర్వాదం నీ ఎదురు ఎవరు తీసివేయలేరు. మొదటి నెల మొదటి పరిశుద్ధ ప్రభు పండుగ దినాన మొదట మనము పస్కా బలి పశువు యొక్క ఆశీర్వాదము పాత్ర యొక్కకు రావడానికి మొదట మనలో పులిపిండిని తీసివేసుకోవాలి. మొదట మనము పరిశుద్ధాలయముగా నిలబడిన వారమై ఉండాలి. మొదట మనము మన ఆత్మను ఆయనకు అప్పగించుకునే వారమై. ఇంకేం అప్పగించాలా? దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు 28వ వచనం. నబుకద్నెజరు షద్రకు మేషాకు అబేద్నెగో యొక్క వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు తమ దేహములను అప్పగించి ఏం చేసినారండి? అప్పగించినారు. కలిగిన శ్రమలో వచ్చిన నిందలో అగ్నిగుండానికైనా ఆ అగ్నికైనా వారి దేహాలను అప్పగించుకోవడానికి ఇష్టపడ్డారు. అంతే తప్ప అనవసరమైన వాటిని పూజించడానికి వారి దేహాలను అప్పగించలేదు. తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు కూడా అదే చెప్తున్నారు. యూదులకు రాజుగా పుట్టిన వారిని మేము పూజింపవచ్చితిమి. మనం ఆయనను మాత్రమే పూజించాలా, మరి ఏమన్నా పూజించకూడదు. నువ్వు మందిరానికి 2-4 వేసుకొని వచ్చావు, మందిరం దగ్గరకు వచ్చిన తర్వాత ఇంటి దగ్గర నుంచి మందిరం దగ్గర బాగా తీసుకొచ్చావు,
ఆ ఫోర్ వీలర్ బొకే ఇస్తావా? మరి మనం ఆరాధిస్తే అట్లానే ఉంటుంది. ఈ షడ్రకు మెషకు అబద్ధములు ఏ మాత్రము అన్య పూజ, కాని పూజ, లేని పూజ చేయడానికి వారి దేహాలను ఈరోజు ఏమైందయ్యా అంటే వ్యక్తుల పూజ ఎక్కువైపోయింది. మన భారతదేశంలోనే, ఆంధ్ర రాష్ట్రంలోనే, అనంతపురం జిల్లాలోనే ఈ మధ్య కాలంలో దేవుడిగా పిలువబడిన వారిని మనుషులు కాళ్ళు కడుక్కొని నెత్తిన చల్లుకున్నారు. చచ్చిన తర్వాత లెగుస్తాడేమో ఇప్పటికీ ఆ సమాధి చుట్టూ తిరుగుతున్నారు. ఆయన లెగవడు, ఎందుకంటే ఆయన సజీవుడు కాదు. ఈయన మాత్రమే లేచినవాడు, ఎందుకంటే ఈయన మృత్యుంజయుడు. మొదటివాడు ఈయనే, కడపటివాడు. ఇది నన్ను నీ దేహం దేనికి అప్పగిస్తున్నావు? సీరియల్ కా, సినిమాకా, అబద్ధానికా, కానిదానికా, ఇంటర్నెట్ కా, అసూయకా, పగకా, కలవరానికా, కన్యలక, కనికర సంపన్నుడైన దేవుని ఆరాధనక. వారు తన దేహములను దేవుని కొరకు ఏం చేస్తున్నారయ్యా అంటే అప్పగించారు. వారు అంటున్నాడు, రాజా నీవు నిలబెట్టినటువంటి ఈ ప్రతిమకు మేము నమస్కారం చేయము. మా దేవుడు రక్షించినట్టు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా కానీ నేను మాత్రం వారి దేహాలు ఎవరికి చెప్పారు? దేవుడికి. నీ దేహము దేవుడికి ఆలయమైనదని నీవు ఎరుగువా? ఎక్కడుందా మధ్య? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18 నుండి 20 వరకు చూస్తే మీ దేహము విలువ పెట్టి కొనబడినది. మీ దేహముతో దేవుడిని మహిమపరచుడి. ఇది నా బహుభాగ్యం ఏమిటయ్యా అంటే ఈ దేహం అధికారం నుంచి నడినెత్తి వరకు ఏ నెయిల్ పాలిష్ అంటారు, ట్యాటూలు అంటారు, టూటూలు అంటారు, డాష్ డాష్ అంటారు, ఇంకేంటేందో అంటారు. ఇవన్నీ చూసి విశ్వాసులైన వాళ్ళు కూడా ఏమీ అనకుండా ఉంటారు. ప్రియమైన క్రైస్తవ సంఘంలో నా దేహము దేవునికి ఆలయం. నీ దేహంతో దేవుని మహిమపరచాలి. అలా మహిమపరచడానికి షడ్రకు మెషకు అబద్ధములు వారి దేహాలను దేవుని కొరకు అప్పగించుకున్నారు. ఇది నా దేహం దేని కొరకు అప్పగించుకుంటున్నావు? ఆరాధన కొరక, అసూయ కొరక? ఇంకా చూడండి, మనం దేనిని అప్పగించుకోవాలి. 37వ కీర్తన 4-5 వర్షాలు. 37వ కీర్తన 4-5 వర్షాలు. సంతోషించుము, ఆయన హృదయవాంఛలు తీర్చు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయన నమ్ముకొనుము. నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యం నెరవేర్చును. ఆయన నీ కార్యమును నెరవేర్చును. మనము అప్పగించుకోవాల్సింది 3 విషయాలు చూసాం. అన్నమాట ఆత్మను అప్పగించుకోవాలా, రెండోది దేహాన్ని అప్పగించుకోవాలా, మూడోది ఏం అప్పగించుకోవాలా? మార్గమును అప్పగించుకోవాలి. మన మార్గాన్ని ఎవరికి అప్పగించుకోవాలా? అప్పుడు నీ కార్యం నెరవేర్చబడుతుంది. మన మార్గాన్ని ఎవరికి అప్పగించుకుంటాం? మనకు నచ్చిన వాడికి అప్పగించుకుంటాం. అందుకని మన కార్యం ఏమవుతుంది? విఫలం అవుతుంది. ప్రభు అయిన దేవుడు ఏమంటున్నాడంటే, కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. ఎంతకాలం అప్పగించుకోమంటావన్నా? ఎన్ని సంవత్సరాలు అప్పగించుకోమంటావన్నా? ఎదురు చూసి పండు కాయలు అవుతున్నాయి కానీ కార్యం నెరవేర్చట్లేదు కదా అని కృంగిపోవద్దు. అబ్రహాముతో ప్రభు అయిన దేవుడు మెసొపొతామియాలో పిలిచిన తర్వాత ఆదికాండం 17వ అధ్యాయంలో 75 సంవత్సరాల ప్రాయంలో భుజం మీద చేయి వేసి ఆకాశ నక్షత్రాలను, సముద్రపు ఇసుకపు రేణులను లెక్కించమన్నాడు. 99 ఏళ్ళైనా కానీ ఆ మాట నెరవేర్చబడలేకపోతే కృంగిపోతుంటే ప్రభు అయిన దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానమును నెరవేర్చుటకు ఎవరైనా అసమర్థుడు కాదు. ఎవరైనా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుడిని నమ్మేను. ఇది ఇప్పుడు కీర్తన 37:4-5లో కూడా నీ మార్గం ఆయనకు అప్పగించుకొని నమ్ము, ఆయన నీ కార్యం ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. అప్పుడు 3 అప్పగించుకోవాల్సింది చూసాం. మొదటిది ఏంటి? ఆత్మను అప్పగించుకోవాలి. రెండవది ఏంటి? దేహమును అప్పగించుకోవాలి. మూడవది ఏంటి? మార్గమును అప్పగించుకోవాలి. నాలుగవది ఏంటి? మనసును అప్పగించుకోవాలి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం. దానియేలు గ్రంథము 10వ
దానియేలు నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పిన మాటలు తెలుసుకొనవలెను. అతని మాటలు నాతో చెప్పగా నేను వణకుతూ నిలువబడితిని. అప్పుడు అతడు దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి అక్కడ దానియేలుతో చెప్తున్న మాట ఏంటంటే నువ్వు బహుప్రియుడు. ఇక్కడ బరాకలో ఆశీర్వచన పాత్ర ఎంత సమీపంగా దూరంగా ఉన్నటువంటి నీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే నీవు దేవునికి ప్రశస్తమైన వాడవు, ప్రశస్తమైన దానవు. నీవు నీ కుటుంబము దేవునికి ప్రియమైనది. అయితే దేవుడే కోరుతున్నాడు అయ్యా అంటే నీ మనసును అప్పగించు. నువ్వు బహుప్రియురాలు, దేవుని దృష్టిలో ప్రశస్తమైన వాడవు దానవు. ఇది నేను ఇప్పుడు నీ మనసు ఎలా ఉంది? కలవరంతో ఉంది, కలతతో ఉంది. ఇది నేను నీ మనసు ఎలా ఉందయ్యా అంటే నిద్రను ఆవరింపజేస్తుంది. ఇది నేను నీ మనసు ఎలా ఉందంటే అనాలోచనలోనికి తీసుకొని పోతుంది. ఓ ప్రియమైన సోదరి బైబిల్ సెలవిస్తుంది మాట్లాడండి, తన ప్రాకారం లేక పాడైపోయిన ప్రభు ఎంతో తన మనసును అణుచుకోలేని వాడును అందుకని ఓ దానియేలు నీ మనసు దేవునికి అప్పగించు. పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధత కలిగిన ఇద్దరు భక్తులు ఉన్నారు. ఒకరు యేసేపు అయితే మరొకరు అదే సమకాలిక ఎవరయ్యా అంటే లోపం లేనివాడు దానియేలు. కారణం అంటే దానియేలు మనసు ఎవరికి ఇచ్చాడు? ఇది నీ మనసు ఎవరికో ఇస్తావు. వాళ్ళు ఏముందంటే అలా పక్కన పెడతారు, పగిలిపోతుంది. ఎలా పగిలిపోతుంది? అద్దం పగిలిపోయినట్టు పగిలిపోతుంది. అద్దం పగిలితే అతుకుతుందండి, అతుకుతుందా? అలాగే నీ మనసు కూడా కాకా వికలమైపోయి ముక్కలు చెక్కలైపోయింది. మనపూర్వకంగా ఆయనను సేవించలేకపోతున్నావు. కారణం మొదట నీవు అప్పగించవలసినది. సామెతలను 25 వచ్చినాం. సామెతలు 25:28 ప్రాకారం లేక పాడైపోయిన పురము ఎంతో తన మనసును అణుచుకొనలేని వాడును. ఓ ప్రియమైన ఎవరి జనమా, ఓ క్రైస్తవ సంఘమా, ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ మనసును ప్రభువుకు అప్పగించకుండా మరెవరికి అప్పగించినా నీ మనసును ముక్కలు చేస్తారు, నీ మనసు పాడు చేస్తారు, నీ మనసు కలవరానికి గురి చేస్తారు. అందుకని దానియేలుతో దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ మనసు దేవుడికి అప్పగించు. ఇప్పుడు నీ మనసు దేవుడికి అప్పగించి ఆశీర్వచన పాత్ర ఎదురుగా నీ హృదయం ఎంత సంతోషిస్తుందో, నూతన సంవత్సరపు ఆశీర్వాదంతో కూడిన ఆనందం నీ హృదయంలో భౌతికంగా ఎన్ని కష్టాలు కన్నీళ్లను అనుభవిస్తున్నా నీ మనసును కనుక దేవుడికి ఇచ్చి చూడు, కష్టాల కడలలో నుంచి దేవుడు ఆశీర్వాదపు ఒడ్డుకు చేరుస్తాడు. ఎవరు అప్పగిస్తున్నావు నీ మనసు? అయితే చూస్తామా 20:12 బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 20:12 సైన్యములకు అధిపతి యెహోవా నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరంద్రియములను హృదయమును చూచువాడవు నీవే, నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను. కాబట్టి మనం ఆయన అప్పగించాల్సింది మొదట ఏంటండి? నీ వ్యాజ్యం, నీ ప్రశ్న, నీ వ్యాజ్యం ఏదైనా దేవుడు ఎవరయ్యా అంటే హృదయంతరంగములను పరిశీలించు. మనం అంటున్నాం కదా, మన వ్యాజ్యాన్ని మనమే, మన సమస్యను మనమే. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఇవే భక్తి ద్వారా నీ వ్యాజ్యమును నీ హృదయంతరంగమును పరిశీలించి ఆయనకు అప్పగించాలి. ఏదైనా నీ నా పక్షంగా న్యాయము చేయగలిగిన వాడు ఈ దేవుడు ఎవరయ్యా అంటే నీతి న్యాయము ఆయన సింహాసనానికి ఆధారం అయి ఉన్న ఖచ్చితంగా ఆయన్నే న్యాయం చేస్తాడు కనుక ఆయన వాక్యాన్ని, ఆయన వాగ్దానాన్ని పట్టుకొని మన వ్యాజ్యాన్ని ఎవరికి చెప్పాలా? జరిగిన దినాలలో, కలిగిన కష్టాలలో, వచ్చిన అవమానాలలో దేవుడి వాక్యం నేర్పించిన సత్యం అదే. నీ వ్యాజ్యం ఏదైనా
వ్యక్తిగత కుటుంబ సంఘ సేవా జీవితంలో నీ రాజ్యం ఏదైనా హృదయంతరంగా పరిశీలించే దేవునికి అప్పగించు. నీ పక్షంగా ఆయన చేసే న్యాయం నిత్యత్వంలో బహుమానాన్ని ప్రసాదిస్తుంది. 3 విషయాలు విషయం ఆయనకు అప్పగించాల్సింది. మొదట మనం చేయాల్సింది ఒకటి, పస్కా పండుగ వలె మనము మన హృదయంలో నుంచి పులిసినది తీసేస్తాం. రెండవది, పరిశుద్ధాలయముగా నిలబడిన వారమై ఉండాలి. మూడవది, మొదట ఆయనకు అప్పగించవలసినది అప్పగించాలి. ఏం అప్పగించాలంటే ఆయన చూసాం. వాటిలో మొదటిది మన ఆత్మను అప్పగించాలి. రెండవది మన దేహమును అప్పగించాలి. మూడవది మన మార్గమును అప్పగించాలి. నాలుగవది మన మనసును అప్పగించాలి. ఐదవది రాజ్యమును అప్పగించాలి. ఇవి అప్పగించి ఆశీర్వచన పాత్ర ఎందుకు వచ్చి చూడు. ఇది నీ ఆత్మీయ జీవితానికి, నీ కుటుంబ జీవితానికి, నీ భావి భవిష్యత్తుకు ఆశీర్వాదము జల్లులు నీ మీద కృపావర్షంగా కుమరించబడతాయి. ఇవి అప్పగించుకున్నవి నీలోనే దాచిపెట్టుకొని పాత్ర ఎందుకు వస్తే హృదయం బరువెక్కుతుంది, జీవితం భారమవుతుంది. ఎందుకు అడతేరితే పోలాలి అపవాది ఆలోచనలోనికి తీసుకెళ్ళిపో. ఇంకా 2 విషయాలు తీసుకొని ఆశీర్వచన పాత్ర ఎందుకు వస్తుంది చూస్తామండి. 4వదిగా మనం చూసినట్లయితే లూకాసు వార్త 6:42 లూకాసు వార్త, నీ కంటిలో ఉన్న దూరము చూడక నీ సహోదరునితో మొదట నీ కంటిలో ఉన్న కాబట్టి 4వదిగా మొదట మనం చేయవలసింది మొదటి నెల, మొదటి ప్రభు దినం, మొదటిసారి. 4వదిగా మనం చేయవలసింది ఏమిటయ్యా అంటే మనల్ని మనం సరి చేసుకోవాలా. సమయం లేదు కాబట్టి ఎక్కువ వివరించలేము. మన కంటిలో ఉన్నది ఏంటంట దూలం అంట. దూలం అంటే ఏమన్నా నాకు తెలియదు. పూర్వపు దినాలలో ఒట్టి నిట్టాడు 2 నిట్టాళ్ళ ఇల్లు కడతారు. ఆ ఇంటికి దూలాలు ఉంటాయి. ఈ దూలం సరైనది కాకపోతే ఇల్లు ఏమైంది. అందుకని మన కంట్లో ఏమున్నాయి అంటే అంత ఇల్లు పడిపోగొట్టే అంత దూరం ఉంది. ఎదుటి వారి కంట్లో ఏముందంట చిన్న నలుసు ఉందంట. అయితే ఏం చేస్తున్నామంట మన దూరం మనకి కనబడట్లేదంట, ఎదుటి వారి నలుసేమో కనబడుతుందంట. అందుకని మనసును తీసుకోమని సలహా ఇస్తున్నామంట. అందుకని దేవుడు ఏమంటున్నాడంట మొదట చెప్పరేంటండి మొదట అనే ముందు ఒక మాట ఉపయోగించాడు, వేషధారి. ఎంత భయంకరమైన మాట. దేవుడు ప్రేమించిన సంఘం, దేవుడు రక్షించిన తన సాక్ష్యం మొదట తను తాను సరి చేసుకోకపోతే దేవుడు నోటి నుంచి వస్తున్న భయంకరమైన మాట వేషధారి. మనందరికీ ఒక స్లోగన్ బాగా తెలుసు, వేష్యకైనా స్థానం ఉందంట. కానీ ఎవరికి ఉండదంట? ఎవరయ్యా ఈ వేషధారి అంటే వస్త్రం మార్చేవారు కాదు. ఎవరయ్యా ఈ వేషధారి అంటే తన కంచిలో ఉన్న దూరం తీసివేసుకోకుండా ఎదుటి వారి కంచిలో ఉన్న నలుసును తీయడానికి ప్రయత్నం చేయవాడు. అందుకనే మొదట మనల్ని మనము ఏం చేసుకోవాలని దేవుడు వాక్యం మొదటి సంవత్సరం మొదటి నెల జ్ఞాపకం చేయబడుతుంది అంటే మనల్ని మనము సరి. ఎందుకని కన్ను అన్నాడు మత్తయి సువార్త 6:23 రాయబడింది, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమైపోవును. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా వెలుగుమయమైపోవును. అందుకని మన కంటిలో దూలాలు పెట్టుకొని ఎదుటి వారి కంటిలో చాలా కుటుంబ జీవితాల్లో భర్తలో ఉన్న లోపాలన్నీ పక్కన పెట్టి వేసుకొని భార్యను సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తారు. భార్యలో ఉన్న లోపాలన్నీ ప్రక్కన పెట్టేసుకొని భర్తను కండిషన్లో పెట్టడానికి సరి చేస్తూ ఉంటారు. ఇదంతా దేవుడు ఏమంటున్నాడంటే, ఓ వేషధారి మొదట నీవు ఆశీర్వచన పాత్ర దగ్గర నీకు నాకు ఇస్తున్న అవకాశం ఏంటయ్యా అంటే నా మటుకు నేను, నీ మటుకు నీవు, మన మటుకు మనం మొదట మనల్ని మనము సరే. ఆ సేవకుడట, ఈ సేవకుడట, హెబ్రోనట, బెరాకట, బేషువట, అదట్ట ఇదట్ట ఇదంతా అదట్ట ఎట్ట అంటా ఉంటే దేవుడు ఎట్ట అంటాడబ్బా ఏమంటాడు? వేషధారి.
చూసావా ఈ వాక్యం నీ గురించి చెప్పాడు, చూసేవా ఇది నీ గురించి అన్నాడు, చూసేవా ఇది నీ గురించే చెప్పాడు. అవునా కాదబ్బా, అసలు ఈ సేవకుడు ఎప్పుడు మనల్ని టార్గెట్ చేస్తాడబ్బా, ఇదేనబ్బా దూలం అంటే, కంట్లో దూలాలు పెట్టుకుంటేనబ్బా దేవుడు అంటాడబ్బా వేషధారి. బైబిల్ చెప్తుంది మొదట నిన్ను నీవు నన్ను నేను అక్కడ దగ్గర చూసుకుని ఆశీర్వచన పాట వస్తాము. చూస్తామంటే 5వదిగా మనం గమనించినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 3:8 వచ్చాం. చాలా శ్రేష్టమైన మాట. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురణ చేయబడుచుండటం బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. తన ద్వారా ఆయనకు వచ్చిన వారందరినీ సంపూర్ణంగా రక్షించుటకు ఏమై ఉన్నాడు, శక్తిమంతుడై ఉన్నాడు. మొదట యేసు క్రీస్తు వారి ద్వారా మనం ఏమై ఉండాలి అంటే దేవుడికి కృతజ్ఞులం. దేవా 2024 సంవత్సరం ఆయుష్కాలం పొడిగించారు. ఈ సంవత్సరం అంతా నేను మీకు కృతజ్ఞత కలిగి ఉంటున్నాడు. వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సేవా జీవితంలో, పరిచర్య జీవితంలో, నా ఆయుష్ కాలంలో నీవు నాకు ఏదైతే ఇస్తూ వచ్చావో వాటన్నిటిని వచ్చి నేను నీకేం చేస్తాను, కృతజ్ఞతలు చెల్లిస్తాను. ఏదైతే తీసివేస్తా వచ్చావో వాటన్నిటిని బట్టి కూడా ఏం చేస్తాను చెప్పండి. కూడికలకు మైనస్లకు రెండింటికి ఏం కావాలా, కృతజ్ఞత కావాలా. అదే కదా మన అన్న నేర్పించిన మనకి ఏ అన్న, యోగన్న యెహోవా ఇచ్చాడు అందుకు కృతజ్ఞత, యెహోవా తీసుకున్నాడు అందుకు కృతజ్ఞత. ఇప్పుడు చాపు నిన్నేమన్నా ప్రభువును స్తుతించి వెయ్యి, చాపు నిన్ను వేయొద్దన్నా ప్రభువును స్తుతించి వేయకుండా ఉండు, అదే దేవుడికి కృతజ్ఞత. ఈయన తన ద్వారా దేవుడి యొద్దకు వచ్చు వారందరినీ సంపూర్ణంగా రక్షించుడికి ఏమై ఉన్నాడు, శక్తిమంతుడయ్యాడు. ఆ శక్తి పరిపూర్ణంగా నీ నా వ్యక్తిగత కుటుంబ సంఘ ఆత్మీయ జీవితంలో నెరవేర్చబడి నిత్యత్వంలో బహుమానం పొందాలి అంటే 5వదిగా మనము మొదట దేవుడికి ఏమై ఉండాలా, కృతజ్ఞతలమై ఉండాలి. 2 తిమోతి పత్రిక 3:3 చివరి భాగంలో రాయబడింది, కృతజ్ఞత లేని వారు అపవిత్రులు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది కృతజ్ఞత లేని వారు. చదువుదామన్నమాట. చూస్తున్నారండి తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, 2 తిమోతి 3వ అధ్యాయము 2వ వచనం చివరి భాగం నేను చదువుతాను, గమనించండి. తల్లిదండ్రులకు అభినందనలను కృతజ్ఞత లేని వారు అపవిత్రులు. కాబట్టి సంవత్సరం మొదలు మనం చేయవలసింది ఏంటంటే దేవుడికి కృతజ్ఞత. ప్రభు ఆరోగ్యం ఇచ్చావు అందరి బట్టి స్తుతిస్తున్నా, ప్రభు అనారోగ్యం ఇచ్చావు అందరి బట్టి కూడా స్తుతిస్తున్నా. ఈ కృతజ్ఞత మొదటి మనం ప్రభు దృష్టిలో కలిగిన వారు అయితే నీ పక్షంగా ఇచ్చే ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు. 5 విషయాలు చూస్తాం. మొదటి మనం చేయవలసింది ఒకసారి గుర్తు చేయని ముగించుకుంటాం. పాప దగ్గర వాళ్ళతో మొట్టమొదటి మనలో పులిపిడి లేని వారమై పరిశుద్ధపరచుకోవాలి. రెండవది ఏంటి, పరిశుద్ధాలయంలో ఉన్న మనము పడిన వారిగా కాక నిలబడే వారిగా ఉండాలి. మూడవది ఏంటి, మనము ఆయనకు అప్పగించుకోవాలి. ఏం అప్పగించుకోవాలా? 1 ఆత్మ, 2 దేహం, 3 మార్గం, 4 మనస్సు, 5 రాజ్యం. 4వది ఇప్పుడు మొదటి చేయవలసింది కంటిలో నుంచి దూరం తీసుకునే జ్యూస్ వేసుకునేటట్లు మనల్ని మనము సరి చేసుకోవాలి. 5వది ఏం అప్పగించుకోవాలా? కృతజ్ఞత. మొదట మనం ఏం కలిగి ఉండాలంటే 5వది కృతజ్ఞత. అన్ని విషయాల్లో ప్రభుత్వం మొదట మనం కృతజ్ఞత చెల్లించే వారిగా ఉన్నట్లయితే మొదట నీకేమై ఉన్నాడు, నిత్యత్వం అంతము వరకు కూడా ఆయన నీ పక్షంగా కలిగిన ఏహపర ఆశీర్వాదాలు నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, స్థానిక సంఘాన్ని బట్టి, సార్వత్రిక సంఘానికి ఆశీర్వాదాన్ని మీ ద్వారా దేవుడు తీసుకొని పోవడానికి నీకు ప్రేమించి ఏర్పరచుకొని కోరుకున్నాడు. అని సంగతి ఏంటి? మోకరించు ఆత్మ పరిశీలన చేసుకుంటాం. ఆశీర్వచన పాత్ర ఎందుకు మొదట యోగ్యంగా ఈ సంవత్సరం రాబద్ధులమై ఉన్నా. అటు ఇటు చూడకు, కళ్ళు తెరిచి అస్సలు చూడకు.
ప్రేమలేని మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము.